ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమీక్షా సమావేశంలో తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై విపులంగా చర్చించామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బూత్ స్థాయి నుంచి పై స్థాయి వరకు సంస్థాగత నియామకాలు, డీసీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల పనితీరుపై సమీక్షించినట్లు వివరించారు. ఏఐసీసీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను తెలంగాణ బాగా చేసిందని కేసీ వేణుగోపాల్ అభినందించినట్లు చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ సర్పై మరింత లోతైన కార్యక్రమాలు చేయాలని సూచించినట్లు వివరించారు. ఈ విషయంపై ఈ నెల 29న తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సీఎంతో పాటు సమన్వయ కమిటీలోని సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరవుతారని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటి వరకు బిఎల్ఎల్ ఇచ్చిన రిపోర్టుతో ఇంకా సంతృప్తి కాదు, ఇంకా దీని మీద లోతుగా ఎస్ఐఆర్ విషయంలో లోతుగా ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని మాట చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎల్లుండి ఉదయం పీసీసీ సమన్వయ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ యొక్క సభ్యుల్ని ఢిల్లీ పిలిచి సంస్థాగత వ్యవహారాలతో పాటు ఎస్ఐఆర్ మీద కూడా మరొక సమీక్ష చేసుకోవాలని మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఎల్లుండి ఉదయం ఇందిరాభవన్లో ముఖ్యమంత్రి గారు, ఏఐసీసీ కార్యదర్శితో పాటు కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, సీతక్క గారు, వంశీ గారు, మా అందరితో పాటు మిగతా సభ్యులందరితో మరొక మారు ఎల్లుండి సమీక్ష ఉంటుంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ మీద చర్చించే అవకాశం ఉంది. పార్టీ ఉద్దేశం వల్ల బీదవాడు ఎవరు కూడా ఓటు కోల్పోకూడదు, ఒక్కొక్క ఓటుని ప్రామాణికంగా కాపాడాల్సిన అవసరం ఉన్నది.